హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికైనా ఆఫ్టర్నూన్ లంచ్లో పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద ఈ పకోడీ నంచుకు తింటే చాలా బాగుంటుందండి. అదే కాలీఫ్లవర్ పకోడీ. ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసిన వేడి నీటిలో వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ వంచేసుకుని ముక్కలకి మసాలా పట్టించాలి. మసాలా అంటే కార్న్ఫ్లవర్ మిక్స్ మసాలా వస్తుందండి. అది ఉంటే అదొకటి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కార్న్ఫ్లవర్ మసాలా వచ్చేసి మనకి బిస్కెట్ కలర్లో అయితే ఉంది కదా. అందులో ఫుడ్ కలర్ ఎక్కువ వేయటం వలన మరీ డార్క్ కలర్ అయితే వచ్చేస్తున్నాయండి. హెల్త్కి అంత మంచిది కాదన్నట్టుగా నేను 1 టీ స్పూన్ అది తీసుకుంటున్నాను. మిగతాదంతా కూడా వరిపిండి నార్మల్ కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, అది తీసుకుని కలుపుతున్నాను. ఇప్పుడు కలర్ అయితే చూడండి, నార్మల్ కలర్ అయితే వస్తున్నాయి. ప్రత్యేకంగా ఆ మిక్స్ మసాలాతో వేసినట్లయితే చాలా రెడ్డిష్గా డార్క్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయండి. ఇలా కలుపుకున్న ఈ కాలీఫ్లవర్ మసాలా పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.